వెనుక దాకా వచ్చే ఉత్పత్తులు కూడా నాణ్యమైన ఉండవు. కెమికల్ అయింది, కెమికలే వస్తాయి. ఆ కెమికల్ మనం తినడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది పర్యావరణం కూడా ఎఫెక్ట్ అని చెప్పి ఉద్దేశంతో మేము 2010 నుంచే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మా గురుగారు కూడా ఉన్నారు. మీకు ఎలా సారు ఉపాధ్యాయులు ఉన్నారు, మాకు కూడా మా సుభాష్ పాలేకర్ గారు మా గురుగారు, వారి ఆధ్వర్యంలో మేము బాసర్లో శిక్షణ శిబిరం జరిగింది. సార్ ఎలా తీసుకొచ్చారో పిల్లలు మిమ్మల్ని ఇది ఒక రోజుకి మేము 10 రోజులు వెళ్ళాం క్లాసుకి. మా గురుగారి దగ్గర కూడా మేము నేర్చుకున్నాం. అంటే మీరు కూడా నేర్చుకోవాలి, మేము నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు ఎవ్రీ పర్సన్ ఈజ్ లెసన్, ఎవ్రీ పర్సన్ లెర్న్ చేసుకోవాలి. కాబట్టి మేము కూడా తెలుసుకున్న విషయాలు, మంచి విషయాలు తెలుసుకుని ముందుకు వచ్చి ఈ విషయ క్షేత్రంలో ఈ రకంగా ముందుకు వచ్చి జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ వచ్చేప్పటికి మనం నేచర్ ఫార్మింగ్ అంటే మీరు వస్తూ ఉన్నారు నిజామాంచి, మీరంతా ఆంధ్రవే చూసినంతా కూడా కెమికల్ వ్యవసాయమే, రాసాయనిక వ్యవసాయమే చూశారు మీరు. ఇక్కడ నేచర్ ఫార్మింగ్ అనేది ఇక్కడ చూస్తారు. అంటే నేను చేస్తాను కాదు, నా అలాంటి కొంతమంది రైతు మిత్రులు చేస్తూ ఉన్నారు మన డిస్టిక్లో. ఇది మరి ఒక ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్గా. సరే అంటే కెమికల్ చేస్తూ ఉన్నారు. సరే ఏదేమైనా మన ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది మనకి 1947. అప్పుడు మనం భారతదేశ జనాభా 40 కోట్ల మంది ఉన్నాం. మనం అప్పుడు బాగా